హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇక్కడ చూడండి, ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు. కృష్ణా జిల్లా గోశాలలో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం నిర్వాహకం రాత్రంతా కొడుకుతో కలిసి కళాశాల గేటు వద్ద తండ్రి నిరసన. ఫీజు చెల్లించేందుకు గడువు కోరినా ఇబ్బంది పెట్టారంటూ ఆరోపణ. మీడియా పోలీసులు రావడంతో విద్యార్థిని అనుమతించిన యాజమాన్యం. ఫీజు కట్టలేదని విజయవాడ సమీపంలోని గోశాల శ్రీ చైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్ధరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మీడియాకు సమాచారం వెళ్లడంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్ ఆదివారం రాత్రి తన తండ్రితో కలిసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న 20,000 నగదును చెల్లించాడు. మిగిలిన 50,000 చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమాలాడారు. అందుకు యాజమాన్యం ససేమి రాని విద్యార్థిని కళాశాల నుంచి పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్ అతని తండ్రి టార్జాన్ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తారని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయటకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించారు. సో ఇట్లా ఫీజులు కట్టకపోతే అర్ధరాత్రి గేటు బయటకు తోలేస్తారు, ఆందోళన చేస్తే ఇట్లా లోపలికి పంపిస్తారు. దీనికి పోలీసులు జోక్యం. ఇవన్నీ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కళాశాలల ఫీజులకు సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేసి ఇంతకు మించిన ఫీజులు వసూలు చేస్తే రికగ్నైజేషన్ రద్దు చేస్తామని చెప్పి చాలా టెంపర్మెంట్గా దాన్ని అమలు చేసిర్రు. దాంతో గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు ఏ రేంజ్లో డెవలప్ అయినా చూసినాం కదా. ఈవెన్ అంటే ప్రైవేటు కళాశాలతో పోటీ పడుతూ ఉత్తీర్ణత శాతం కావచ్చు, ర్యాంకులు కావచ్చు, పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలలో వచ్చింది. ఇదంతా ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది. మరి కూటమి సర్కారు వచ్చిన ఈ 7 నెలల్లోనే ఏం గత్తర వచ్చినట్టు అంటే ఏం లేదు. ఈ శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, విజ్ఞాను వీళ్ళందరూ కూడా ఈ కోటరి అంతా కూడా కూటమి సర్కారుకు పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు మూట చెప్పిర్రు. ఇప్పుడు వాళ్లకు దారాదత్తం చేసింది. ఎవరు? కూటమి సర్కారు విద్యను ఈ కార్పొరేట్ కళాశాలలకు దారాదత్తం చేసింది. సో ఇక మధ్యతరగతి పేద విద్యార్థులందరూ కూడా చదువును కొనాల్సిందే తప్ప కునేది లేదు. చదువుకుంటామంటే కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు దోసుకోవాలి కదా. వాళ్ళు ఇచ్చిన డబ్బుకు అంతకు కొన్ని 100 రెట్లు సంపాదించుకోవాలి. భాజపా జనసేనకు ఇదే శ్రీ చైతన్య కాలేజ్ 25 కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చింది. కేవలం 6% ఓటు బ్యాంక్ ఉన్న ఒక పార్టీకి 25 కోట్లు ఇచ్చిందంటే ఊరికనే ఇస్తారా? అవేమన్నా పప్పు బెల్లాలా? సో మరి ఈ తతంగం అంతా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబుకు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ తెలియదా అంటే తెలుసు. వాళ్ళ కనుసనల్లోనే ఇవన్నీ జరుగుతాయి. పోనీ ఇంత చేస్తున్నారు కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళు జోక్యం చేసుకుంటారు. పోలీసు వాళ్ళని ఆరాధించినా కూడా ఏం జరిగిందని చెప్తే తెలిసిపోతుంది కదా. మరి ఈ కాలేజీని, గోశాల శ్రీ చైతన్య కాలేజీని డీబార్ చేసే అవకాశం ఉంటుందా? ఆ కాలేజీ రికగ్నైజేషన్ తీసేస్తారా? ఇవన్నీ అడగొద్దు అనమాట మనం. ఎందుకంటే విద్యను, వైద్యాన్ని కార్పొరేట్కు దారాదత్తం చేసిన మన విజనరీ బాబు గారు. ఎందుకంటే విద్య ప్రభుత్వ బాధ్యత కాదని ఆయన గతంలో చెప్తే మనకు అర్థం కాలేదు. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చిందనమాట. సచ్చినట్టు మీకు స్తోమత ఉంటే చదివించుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకొని కూలి పనులకు తోలండి. కూటమి సర్కార్కి ఏం సంబంధం? ఇట్లా మాట్లాడతారనమాట. రేపు టీవీ డిబేట్లు పెట్టి అంత చదివించే స్తోమత లేనప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి అని క్వశ్చన్ చేసినా చేస్తారనమాట. మన బాబుగారేమో మీ ఇంట్లో 4 పిల్లలు ఉంటే 400 ఎకరాలకు ఆసాములు అని చెప్పి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. ఇట్లా ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పచ్చలుచ్చా పత్రికలు వాటిల్లో కూర్చునే పుండాకోరు జర్నలిస్టులు ఇట్లాంటి కథనాలు వాళ్ళే వేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక చెప్పినా కదా, అనుభవించడం మినహాయిస్తే ఈ 5 ఏళ్ళు చేయగలిగిందేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.